సార్వత్రిక ఎన్నికలకు ముందు తెదేపా జనసేన పొత్తు కసరత్తు కీలక దశకు చేరింది. సీట్ల సర్దుబాట్లపై గత రాత్రి తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా చర్చించారు. మరో 2 విడతల సమావేశాల తర్వాత సంక్రాంతి నాటికి ఇది కొలిక్కి రానుంది. ఉమ్మడి మేనిఫెస్టో పైన ఇద్దరు నేతలు సమాలోచనలు జరిపినట్లు తెలిసింది. హైదరాబాద్లోని మాదాపూర్లో ఉన్న పవన్ కళ్యాణ్ నివాసానికి ఆదివారం రాత్రి చంద్రబాబు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు పవన్ తో పాటు ఆయన భార్య అనా స్వాగతం పలికారు. ఇద్దరు నేతలు సుమారు 2.5 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చర్చల్లో పాల్గొన్నారు. ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, ఎక్కడి నుంచి బరిలో దిగాలనే నేతలు విస్తృతంగా చర్చించారు. ఉమ్మడి మేనిఫెస్టోల్లో ఏ అంశాలు పెట్టాలి, దాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం తదితర అంశాలపైన ఇద్దరి మధ్య చర్చ నడిచింది. ఉమ్మడిగా బహిరంగ సభల నిర్వహణ, ఎక్కడెక్కడ సభలు నిర్వహించాలి, ఎవరెవరు హాజరవ్వాలి, ఎప్పటి నుంచి వాటిని ప్రారంభించాలనే అంశాలపై కూడా ఇద్దరు నేతలు చర్చించారు. అన్నీ కొలిక్కి వచ్చాక బహిరంగ వేదికపైకి వచ్చి కీలక నిర్ణయాలను వెల్లడించనున్నారు. ఇదే వేదికపై నుంచి ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించే అవకాశముంది. తెలుగుదేశం, జనసేన శ్రేణులు ఇప్పటికే క్షేత్రస్థాయిల్లో కలిసి పనిచేస్తున్నాయి. ఓట్ల అక్రమాలపై అధికార వైకాపాను ఎండగడుతున్నాయి. వివిధ అంశాల్లో అధికార పార్టీ అక్రమాలను అడ్డుకోవడంతో పాటు అసత్య ప్రచారాల్ని ఎలా తిప్పికొట్టాలనే విషయంలో కార్యకర్తలకు ఇరు పార్టీలు దిశానిర్దేశం చేయనున్నాయి. వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ సమక్షంలోనే ప్రకటించారు. భవిష్యత్తులో ఎన్నికల వ్యూహం పైన ఆంధ్రప్రదేశ్కి ఒక చక్కటి పరిపాలన అందించడానికి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం కలిసి పనిచేయాలో దానికి సంబంధించిన వ్యూహాలు, రాజకీయ అంశాలు, అదేవిధంగా పార్టీ పరంగా సంస్థాగతంగా మేము చేసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు, ఆ బలోపేతం కోసం సుదీర్ఘంగా చర్చించారు. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక మంచి భవిష్యత్తు ఉండే విధంగా ఈ చర్చలు చాలా సంతోషకరంగా జరిగినాయి. భవిష్యత్తులో కూడా అన్ని కార్యక్రమాల్లో ఇరు పార్టీల క్యాడర్ నాయకులు కలిసికట్టుగా విజయం సాధించి రేపటి రోజున ఓ మంచి ప్రభుత్వం, మంచి పరిపాలన అందించే విధంగా తగిన చర్యలు తీసుకుని ముందుకెళ్తామని ఈ సందర్భంగా ఇరు పార్టీల నాయకులు నిర్ణయించుకున్నారు. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి ఆయన్ను కలిశారు. 10 ఏళ్ల తర్వాత మళ్లీ ఆయన పవన్ నివాసానికి వెళ్లారు.